ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. లంజోడుకు నేను అమెరికా బండి మీద పోలేదు, షిప్ చేసిపోయినా ఫ్లైట్ లో బండి పంపించిన అని చెప్పేసి రీల్ చేసిండు. హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరడు బైక్ మీద పోయినాడంట. వాడంద మనలే కదా ఏంటి డౌటా? కాంపదీస్ రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏంట్రా? ట్రావెలింగ్ అండ్ టూరిజం లో మాస్టర్స్ చేశాను, చెక్ చేశాను, వెళ్ళలేదండి. ఇస్ ఇట్ ట్రూ భవానీ? ఆయన ఫ్లైట్ లో వెళ్ళాడు హైదరాబాద్ నుంచి అమెరికాకి, బండి షిప్ మీద వెళ్ళింది. ఎంతకి తెగించారా? ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఇంతకన్నా డైరెక్ట్ గా ఈ లోకంలో ఎవ్వడూ చెప్పలేడురా. అంటే నిజం చెప్పులు వేసుకునేలోగా అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. అంటే నేను అబద్ధం చెప్పానా? నేను అబద్ధం చెప్పానా? అవరసనిగా ఎట్లా పోయినవరా? ఏ ఊకన్నా అవలాగాలు చేసిన బండి షిప్ లో పోయింది, నేను ఫ్లైట్ లో పోయినా. ఒకసారి చూసినా ఇంకొకసారి చూసేసరికి ఆ రీల్ రావట్లేదు. లంజోడుకు బ్లాక్ చేసిండు వీడు అమ్మని. మరే మదర్ షూత్ ఎందుకు బ్లాక్ చేసినవరా? వాడు తిట్టదని చెప్పరా? ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. 50 దేశాలు దాటినానంటే ఏ ఊకన్నా స్మార్ట్స్ అని అవలాగాలు చేసిన 5 లక్షల ఫాలోవర్లు వచ్చిండ్రే. అస్సలు నమ్మకండి సార్. ఎవరిని? నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయిని సార్. నీ కొత్త దెంగ లంజా కొడక, నీ టోపీ గుద్దల నీ గుద్దలు నా సుల్లి టోపీ లేపి దెంగతా లంజా కొడక. నేను ఇదిగో సైకిల్ మీద చాలా మంది పోయినా వాళ్ళంతా హౌలాగాళ్ళు అన్న స్మార్ట్స్ అన్ని షార్ట్ కట్. ఈ ఎటకరాలకు లోపమే లేదు. లంజా కొడక, నీ టోపీ గుద్దల నీ గుద్దలు నా సుల్లి టోపీ లేపి దెంగతా లంజా కొడక. తెలుగులో ఎన్ని బూతులు ఉన్నాయా? ఇవన్నీ ఎక్కడి నుంచి చేసుకున్నాడు? దీని తల్లి పుచ్చమ్మ గుడి నాంబిషాన తొడాషాన అవలాగాలు చేయు ఫాలోవర్స్ పట్టు. అభిషేక్ శర్మ అని చెప్పి హైదరాబాద్ మన ఇండియా నుంచి అమెరికాకి సైకిల్ మీద ఎన్నో సంవత్సరాలు కష్టపడి వెళ్ళాడు. ఎందుకు? సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. ఎందుకు చేశారంటే ఫేమస్ కోసం. ఎవరైనా ఫేమస్ కోసం ఇలా స్టంట్లు చేస్తారు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేసాం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?